ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. సో నిన్న క్లాస్లో మనకి ఈ ఆపోజిట్స్గా ఉన్నటువంటి సైన్స్ ఇవి ఎలా వర్తిస్తుంటాయి, అవి ఎలా ప్రభావం చూపుతుంటాయి. ఫస్ట్ ఇప్పుడు మనకి క్లాక్ వైజ్గా ఉన్నటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఒక యావరేజ్ బీయింగ్లో ఇది మూమెంట్ క్లాక్ వైజ్గా ఉంటుంది. ఒకటి అంటే మేషం తర్వాత వృషభం, వృషభం తర్వాత మిథునం, ఇలా రాసులు చెప్పబడతాయి. కాబట్టి ఫస్ట్ అది చెప్తున్నారు. మేషం, తుల ఈ రెండు పేరుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పారు. తర్వాత వృషభం, వృశ్చికం ఈ రహస్యాలు మనకు చెప్తున్నారు. వృషభం, వృశ్చికం ఈ రెండు కూడా పేరుగా ఉన్నప్పుడు పవర్ఫుల్ ఫోకస్డ్ లోవర్ డిజైర్ లీడ్స్ టు డెత్ అండ్ డిఫీట్. The triumph of the lower nature, which eventuates in the awakening to satiety and death. ఈ లోవర్ నేచర్ అంటుంటుంది ఎక్కువ డామినేటింగ్గా ఉంటుంది. తుల నుంచి వృశ్చికం కదండి, వృశ్చిక రాశిలో లోవర్ నేచర్ అంటుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అంటే భౌతికమైనటువంటివి వీటి మీద బాగా, ఇంకా చెప్పాలంటే ఇంకా వాటికన్నా ఇంకా బాగా పూర్తి భౌతికత్వం, వాటికి సంబంధించినటువంటి వాటిలో ఇంకా మామూలుగా చెప్పాలంటే వృశ్చికం అంటే కోరికలు ఇలాంటివి ఎక్కువగా కలిగి ఉండేటువంటి వాళ్ళు అనమాట. బాగా కోరికలు, డిజైర్ నేచర్ ఎక్కువగా. వృశ్చిక రాశి మానవుల్లో స్వాదిష్టాన్ని చక్రాన్ని సూచిస్తుంది. సో కోరికలు అమితంగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి కోరికలు. ఈ కోరికలకు హద్దు ఉండదు అసలు వాడికి, వృశ్చిక రాశి వాడి కోరికలకి. అంటే వీడి దగ్గర కావాల్సినంత ఉన్నా ఇంకా పక్కన ఉన్నటువంటి వాడి నుంచి ఎలా మనం కొట్టేద్దాం అనే భావం వీడికి ఎక్కువగా ఉంటుంది. అది వృశ్చిక రాశి వాడు. Which ventures in the awakening to satiety and death. The man is the prisoner of desire. He is the prisoner of desire. అది చివరికి వాడికి తెలుస్తుంది. ఐఎమ్ ప్రిజనర్ అంటాడు విషయం. హీ ఈస్ ద ప్రిజనర్ ఆఫ్ డిజైర్. ఆ కోరికల్లో అలా తిరిగిపోయి అలా వండిపోతుంటాడు. ఆ కోరికలే వీడిని అలా ఇది చేసేస్తుంటాయి. ఇంకా లోవర్ నేచర్లో, ఇంకా భౌతికమైనటువంటి వాటిలో అలా ఉండిపోతుంటాడు. ఎంత ఆస్తి ఇచ్చినా, ఇంకా తండ్రి దగ్గర ఇంకో ₹1,00,000 ఉంచుకున్నాడు అనుకోండి ఏదో నా గురించి, తన గురించి, ఆ ₹1,00,000 కూడా ఇచ్చేయచ్చు కదా, నాకు ఏది కావాలో నేను చూస్తా కదా, మరి ఏమిటి ఆయన ఇలా ఉంటుంది. అది కదరా, ఆయనకు ఉన్నటువంటి 10 కోట్లు 5 కోట్లు నీకు ఇచ్చేశాడు కదా, ఎవరో 2,00,000 ఉంచుకున్నాడు, దాని గురించి కూడా మీద ఎందుకు ఆయన దగ్గర డబ్బులు, ఆయన ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు ఆయనకి, తెలియదు మాట్లాడేస్తాడు అన్నమాట. సో అంత ఇదిగా ఉంటాడు వాడు. ఈస్ ద ప్రిజనర్ ఆఫ్ డిజైర్ అండ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ కన్సమేషన్ knows his prison, and at the moment of consummation knows his prison. చివరికి వాడికి తెలుస్తుంది ఆమె ప్రెజనర్, ఆయనని ఈ దేహంలో ఇలా ప్రెజన్. ఇది ఒక ఈ కోరికలు ఇవన్నీ కూడా దాంట్లో నేను ఇలా ఉండిపోయాను, వీటిలో అసలు నిజమైనటువంటి జీవితం ఏంటో అది రుచి చూడకుండా ఇక్కడ ఆశ సంపాదించాలి, అక్కడ ఆశ సంపాదించాలి, అక్కడ ఎక్కడో కొత్తగా స్టేట్ ఏర్పడుతుందిట, అక్కడ మనం వీలైన తొందరగా మనం భూమి సేకరించాలి, ఇంకెక్కడో ఇల్లు కట్టాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో ఫార్మ్ హౌస్ నిర్మించుకోవాలి, ఏదో అది చేయాలి ఇది చేయాలి, ఇలా వీటిలో ఉండిపోయాను అన్నప్పటికో తెలుస్తున్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు. ఒక టారస్ స్కార్పియో ఏదైతే అంటే క్లాక్ వైజ్ టారస్ నుంచి స్కార్పియోకి వాడు చేరినప్పటికీ ఈ రకంగా అయిపోతాడు వాడు. తర్వాత జెమినీ సజిటేరియస్. ఫైనల్ ఇంటర్ప్లే అండ్ ఇన్స్టెబిలిటీ లీడ్స్ టు
పర్సనాలిటీ, ఫోకస్ అండ్ డిటర్మినేషన్. ఫ్లూయిడ్ ఇంటర్ప్లే ఉంటుంది. ఫ్లూయిడ్ ఇంటర్ప్లే అంటే, ఫ్లూయిడ్ అంటే ఎలా ఉంటుంది? ఫ్లూయిడ్ ఇంటర్ప్లే అండ్ ఇన్స్టెబిలిటీ లీడ్స్ టు పర్సనాలిటీ, ఫోకస్ అండ్ డిటర్మినేషన్. ఫ్లూయిడ్ ఇంటర్ప్లే అంటే ఒక ద్రవం ఏ గ్లాసులో వస్తే ఆ రూపంలో ఉంటుంటుంది ద్రవం, దానికంటే ఒక రూపం ఉండదు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి యొక్క భావాలు వాడిని ఆకర్షించి ఉంటాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు వాడి భావాలు ఆకర్షించుంటాయి. వీడికంటే ఒక భావం అనేటువంటిది లేకుండా ఉండిపోతుంటాడు. లీడ్స్ టు పర్సనాలిటీ, ఫోకస్ అండ్ డిటర్మినేషన్. ద మ్యాన్ ఈజ్ వన్ పాయింటెడ్లీ డివోటెడ్ టు పర్సనాలిటీ అచీవ్మెంట్. సో ఈ ఫ్లూయిడ్ ఇంటర్ప్లేలో వీడు సాజిటేరియస్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుంటుందో, అంతకుముందు జెమిని డామినేటింగ్గా ఉన్నప్పుడు, అంటే వీడి రాశి వీడికి ఎదురుకుండా ఉండే రాశి, ఇది వీడికి ఎప్పుడు కూడా వీడి మీద ప్రభావం చూపుతుంటుంది. ఎప్పుడైనా సరే, ఉదాహరణకి ఎవడైనా మిథున రాశి వాడు, చెప్పుకుంటున్నది మిథున రాశి వాడు మనకి ఇది ఉన్నాడు అనుకోండి, వాడి మీద కొంత మిథున రాశి లక్షణాలు ఉంటాయి, కొంత దానికి ఎదురుగుండా ఉన్నటువంటి ధనుసు రాశి లక్షణాలు వాళ్ళు వర్తిస్తూ ఉంటాయి. కాసేపు అది ఉంటుంటుంది, కొంత అయిన తర్వాత ఇది ఉంటుంది, ఇది అయిన తర్వాత అది వస్తుంటుంది. అలా ఎందుకంటే అది ఆపోజిట్ సైన్ కదా, ఇది డైరెక్ట్గా చూస్తుంటుంది వాడిని. ఆపోజిట్ సైన్ అంటే మన ఇంటికి ఎదురుగుండా ఉన్నటువంటి వాడు మనకి ఎక్కువగా వాడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ అయినా ఉంటుంది, లేదా వాడితో ఎక్కువ ఎనిమిటీ అయినా ఉంటుంది. ఏమీ లేకుండా ఉండదు, ఎందుకంటే మనం డోర్ తీస్తే వాడే కనబడతాడు, వాడు డోర్ తీస్తే మనం కనబడుతాం. అట్లా మన ఎదురుగుండా ఉండేటువంటి ఇల్లు, వాడితో ఫ్రెండ్షిప్ అయినా చేసేస్తాం మనం, లేదా వాడు ఒక శత్రువుగా అయినా తయారైపోతాడు. వాడిని ఎప్పుడు చిరాకు పడ్డా ఏంటనే వాడు ఇంత సౌండ్లు పెట్టుకుంటారు, లేదా పొద్దున్న లేవరు వాళ్ళు, ఏదో వాడి గురించి అలా అనుకుంటుంటాం. వాడికి మనకి సంబంధం లేకపోయినా వాడి గురించి ఏదో మనం తెలుస్తూ ఉంటాం. అది ఆపోజిట్స్ అని. అంటే ఈ రెండు ఒకదానికొకటి ఎదురుగుండా ఉంటాయి కాబట్టి, ఆ రాశిలో ఉన్నటువంటి వాడు ఆ రాశికి ఎదురుగుండా ఉన్నటువంటి వాడు, వీడి మీద ప్రభావం పడుతూ ఉంటుంది. అలా మిథున రాశిలో ఉంటున్నటువంటి వాడికి ధనుసు రాశి ప్రభావం పడుతూ ఉంటుంది. అది ధనుసు రాశి వాడికి మిథున రాశి ప్రభావం ఇలా ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క ఇంటర్ప్లే, ఈ ఫ్లూయిడ్ ఇంటర్ప్లే అండ్ ఇన్స్టెబిలిటీ లీడ్స్ టు పర్సనాలిటీ, ఫోకస్ అండ్ డిటర్మినేషన్. ద మ్యాన్ ఈజ్ వన్ పాయింటెడ్లీ డివోటెడ్ టు పర్సనాలిటీ అచీవ్మెంట్. వీడు వన్ పాయింటెడ్గా ఉంటాడు. ఏంటంటే పర్సనాలిటీ అచీవ్మెంట్ వీడికి. ఈ జీవితం బాగుందా, చక్కగా ఇల్లు కట్టుకున్నాం, చక్కగా బాగుందా, మనకు అన్నీ ఏర్పడుతున్నాయా లేదా, ఏర్పడట్లేదు, అయితే ఒకసారి పంటకు వెళ్ళొద్దాం, ఇది వీడి భావం. పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడు ఎక్కువగా పెట్టుకుంటాడు, కానీ వేరే విషయాలు వీడు సేవ చేయొచ్చు కానివ్వండి, మనం కుదిరిన దాంట్లో సేవ చేయమన్నారు, కానీ మనకు ఉన్నటువంటి పనులన్నీ పక్క పెట్టేసి సేవ చేయమంటే అది తప్పండి. నాకు కుదిరినప్పుడు నేను సేవ చేస్తాను, కుదిరినప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం, అంతే. మనకి ఎంత వీలవుతుందో అంత చేయాలి, అంతేనండి, ఇలా మాట్లాడతాడు. పర్సనాలిటీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది వీడి దానికి. ద త్రీఫోల్డ్ లోవర్ నేచర్ సింథసైజ్డ్ అండ్ డైరెక్టెడ్ కంట్రోల్స్ ఆల్ యాక్టివిటీ. ఈ త్రీఫోల్డ్ లోవర్ నేచరే ఇప్పుడు మొత్తం లైఫ్ యాక్టివిటీ అంతా కూడా డైరెక్ట్ చేస్తుండేటువంటిది. ఆ రకంగా ఉంటుంది. నెక్స్ట్ క్యాన్సర్, క్యాప్రికార్న్, కర్కాటక రాశి, తర్వాత మకర రాశి. ద అర్జ్ టు ఇన్కార్నేట్ లీడ్స్ టు ది డెన్సెస్ట్ ఇన్కార్నేషన్ అండ్ ఇమ్మర్షన్ ఇన్ ఫార్మ్. డెన్సెస్ట్ ఇన్కార్నేషన్ అంటే పూర్తిగా భౌతికమయము, పూర్తిగా వ్యక్తీకరణ, ఫిజికల్ మేనిఫెస్టేషను, ఫిజికల్గా ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, దేహము, తర్వాత రూపం, ఇల్లు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇదిగా ఉండేటువంటి వాడు. ద పుల్ ఆఫ్ ఫార్మ్ లైఫ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ కాంక్రిటైజేషన్ కంట్రోల్స్ ద మ్యాన్ అరైవ్స్ ఆఫ్టర్ మెనీ ఇన్కార్నేషన్స్ అట్ ద పాయింట్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఎన్నో జన్మలు వీటిల్లో వాటిలో అలా పడిపోతుంటారు. అంటే ఒక రూపముగా, ఒక వస్తువుగా, ఒక విషయంగా, ఒక మనిషిగా ఉన్నటువంటి వాడు వీడు నన్ను రక్షిస్తాడు, వాడు నన్ను రక్షిస్తాడు, ఈ వస్తువులు నన్ను రక్షిస్తాయి, లేదా ఈ ఇల్లు ఇలాంటి భావాల్లో నుంచి నెమ్మదిగా వాడు అలా ఇదవుతాడు. ఇలా వాడు అప్లిఫ్ట్ అయి నెమ్మదిగా వాడు క్రిస్టలైజ్ అవుతాడు. అంటే వాడు ఒక చక్కటి భావం కలిగి ఉండడం, ఒక చక్కటి విధానం కలిగి ఉండడం. ఇది అది కాదండి, దైవం అనేవాడు ఒకడున్నాడు, గాడ్ క్రిస్టలైజెస్. మ్యాన్ మెల్ట్స్, గాడ్ క్రిస్టలైజెస్ అంటారు మాస్టర్. వీడు నెమ్మదిగా అది మెల్ట్ అవుతూ పోవాలి. మెల్ట్ అవ్వనంత వరకు వాడెవడో ఇచ్చేస్తాడు, వీడెవడో ఇచ్చేస్తాడు, ఇలా భావాలు ఉండిపోతుంటాడు మనసులో. అవన్నీ ఖాళీ అవ్వాలి మనసులో. ఖాళీ అయిన తర్వాత అప్పుడు వాడు క్రిస్టలైజ్ అవుతాడు. సో
ఆ క్రిస్టలైజేషన్ అంటే జరిగేంత వరకు వీడు ఎంతో సాధన అనండి లేదా ఎన్నో కష్టాలు అనండి ఇవన్నీ ఇలా పడుతూ 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 వాడు చేరతాడు మకర రాశి పండగ చేరతాడు వాడికి. లియో అక్వేరియస్, ద ఇండివిజువల్ సీక్స్ ఫుల్ ఎక్స్ప్రెషన్ and arrives finally at the point where he uses his environment for purely individual ends. The individual seeks full expression. అంటే వీడు సింహరాశి వాడు హీ నీడ్స్ ఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే వాడి యొక్క కుటుంబం ఉందనుకోండి, వాడు కుటుంబంలో ఎలా ఉంటాడంటే ప్రతివాడు వీడికి సహాయంగా నిలవాలి. వీడు చేసుకునేటువంటి పనిలో ప్రతివాడు కూడా వీడికి ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండాలి, ఏదో ఒక పని చేసి పెడుతూ ఉండాలి. ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా వీడి చేసుకునేటువంటి దాని మీద వాళ్ళు అలా నిలబడి ఉండాలి. వీడు కేంద్రంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా ఎవడి పాటికి వాడు రూమ్లో ఉంటాడంటే వీడు ఒప్పుకోడు. వీడు ఇంట్లో ఉన్నాడంటే అందరూ కూడా వీడి చుట్టూతో ఉండాలి. వీడు టీవీ చూస్తుంటే అందరూ కలిసి కూడా అదే సినిమా చూడాలి. వీడు భోజనం చేస్తుంటే అందరూ కూడా వాడికి ఆకలి లేకపోయినా వచ్చి టేబుల్ దగ్గర కూర్చోవాలి. వీడు హాల్లో కూర్చున్నాడు, వాడికి నిద్ర రాకపోతే అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. ఇలా ఉంటుంది అనమాట సింహరాశి వాడు. అంటే హీ నీడ్ ఫుల్ ఎక్స్ప్రెషన్. ఉదాహరణకి ఇదే వృశ్చిక రాశి వాడు ఉన్నాడు అనుకోండి, 10 మంది ఉంటే వాడికి నిద్ర రాకపోయినా వాడు ఏదైనా వాడి రూమ్లో వాడు ఉంటాడు, ఎవడో కూడా వాడిని డిస్టర్బ్ చెప్పడు. వాడు రాత్రి పడుకున్నాడా లేదా, వాడికి నిద్ర పట్టిందా లేదా అన్న విషయాలను కూడా పొద్దున్న లేచి వాడు చెప్తే తెలుసుకోవాలి. కానీ వాడంటూ ఎవరికి ఏం ఎక్స్ప్రెస్ చేయడు. ఆ రకంగా ఉండేవాడు వృశ్చిక రాశి వాడు. సో సింహరాశి వాడు హీ నీడ్ ఫుల్ ఎక్స్ప్రెషన్, seeks full expression and arrives finally at the point where he uses his environment for purely individual ends. వీడి యొక్క పొద్దున్న లేచి రాత్రి దాకా వీడు చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా వాడికి కేంద్రంగా మొత్తం అంతా కూడా రోజంతా నడుస్తూ ఉంటారు. వేరే వాడికి కేంద్రంగా వీడు పని చేయడం వీడు చేయడు. వీడికి కేంద్రంగా పని నడుస్తూ ఉంటేనే వీడు చేస్తాడు అక్కడ పని. చాలా అహంభావం కలిగినటువంటి వాడు, చాలా గర్వం కలిగినటువంటి వాడు, వేరేవాడి దగ్గర తల ఎందుకు వంచాలి నేను అంటున్న భావం కలిగినటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. చూసారు వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు. హీ డామినేట్స్ హిజ్ ఫెలో మెన్ ఫర్ ఎంటైర్లీ పర్సనాలిటీ ఆబ్జెక్టివ్స్. వీడి యొక్క పర్సనాలిటీ ఆబ్జెక్టివ్స్ గురించి వేరే వాళ్ళని అంతా అంటే వీడికి తలనొప్పిగా ఉందంటే మొత్తం కుటుంబం యావత్తు వచ్చి వాడి బెడ్ మీద కూర్చోవాలి. వాడి తలనొప్పి తగ్గింది అని అనేంత వరకు అక్కడ అలా కూర్చోవాలంటే మొత్తం వీడి పర్సనాలిటీనే ప్రధానం. వాడు సుఖంగా హాయిగా ఉన్నాడా అంటున్నది ప్రధానం, కానీ ఎదుటివాడికి ఇబ్బందిగా ఉందా లేదా అంటున్నది వీడికి ప్రధానం కాదు. ఒకరోజు రాత్రి పడుకోకపోతే మీకు ఆంజీ ఏం పర్వాలేదు, నేను ఆఫీస్కి వెళ్ళాక మీరు పడుకుంటారు, నాకు తెలుసు మీ సంగతులు, ఇలా ఏదో అనేస్తారు అంతే. ఆ రకంగా ఉంటాడు. ద ఐసోలేటెడ్ ఇండివిజువల్ బికమ్స్ ద గ్రూప్ రూలర్ ఆర్ డైరెక్టర్. ఐసోలేటెడ్ ఇండివిజువల్గా ఉన్నటువంటి వాడు గ్రూప్ రూలర్ ఆర్ లీడర్గా తయారవుతాడు. లీడర్గా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, అందరూ కూడా లీడర్గా ఉన్నాడు కదా, ప్రతి వాడు కూడా వచ్చి వీడికి సలాం కొడుతూ ఉండాల్సిందే. అలా ఉంటాడు అన్నట్టు. గ్రూప్ లీడర్గా ఉంటాడు లేదా గ్రూప్ రూలర్గా ఉంటాడు. అది సింహరాశి వాడు. అది యాక్వేరియస్గా తయారవుతుంది. యాక్వేరియస్కి అనుసంధానం దొరుకుతుంది కాబట్టి వాడు నెమ్మదిగా ఇండివిజువల్గా ఉంటున్నటువంటి వాడు నెమ్మదిగా వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక గ్రూప్ రూలర్గాను లేదా లీడర్గా తయారవుతాడు. అది నెమ్మదిగా యాక్వేరియస్ ప్రభావం చూపుతుంటాడు. అది జరుగుతున్నాడు. నెక్స్ట్ వెర్గో పైసెస్. Virgin matter attracts the soul and the divine mother becomes more important than the sun. Virgin matter attracts the soul. సో భౌతికమైనటువంటి ఇవన్నీ కూడా సోల్ని అలా అట్రాక్ట్ చేస్తాయి భూమి మీద పుట్టడానికి. తర్వాత డివైన్ మదర్ డామినేట్స్ సోల్, ది సన్. డివైన్ మదర్ అంటే భౌతికమైనటువంటిది ఇదే డామినేట్ చేస్తుంది, కానీ సోల్ యొక్క రహస్యాలు కానీ సోల్ యొక్క సాధన కానీ ఏమి ఉండదు వీటికి. సోల్ యొక్క సాధన ఎప్పుడంటే కనుక వీడి దేహం ఆరోగ్యంగా హాయిగా ఉంది, ఈరోజు ప్రేయర్ చేస్తాడు, రేపు కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు అని ప్రేయర్ ఎగ్గొట్టేస్తాడు. కానీ కొంచెం కాళ్ళు నొప్పులు కదా, లేచి నెమ్మదిగా తయారయ్యి నెమ్మదిగా కూర్చుంటే పని అవుతుంది కదా అంటుండే వీడు ఒప్పుకోడు. డివైన్ మదర్ అట్రాక్ట్స్, అది ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది సోల్ కన్నా, సన్ కన్నా.
సో అది డామినేట్ చేయడం అంటే ఏంటి? దేహమే ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది. దేహం చెప్పినట్టు సోల్ వినాలి, కానీ సోల్ చెప్పినట్టు దేహం వినదు. అది చాలా ముఖ్యం. మనం గురు పూజలు అయితే రాత్రంతా ఎంత పని చేసాం, ఓపిక లేదు కదా. ఏం పర్వాలేదు, మనం ఈరోజు పడుకుని మనం 10 గంటలకు వెళ్దాం గురు పూజలకి, పర్వాలేదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఇలా చెప్తున్నాడు పర్సనాలిటీ వాడికి. అది వాడు వినేయాల్సి వస్తుంది వాడికి. సార్ రాత్రి 2 అయిపోయింది సార్, స్టేజ్ అంతా డెకరేట్ చేసేవాడికి, అది తెలిసి ఇంటికి పోయి పడుకున్నాను సార్, నాకు అస్సలు ఒళ్ళు హోన్ అయిపోయాను రాత్రి, అది తెలిసి ఇప్పుడే వచ్చాను సార్ గురు పూజలకి అంటాడు. మిగిలినవాడు కరెక్టే, ఏం చెప్తాం మరి. వాడు రాత్రి 2 దాకా ఏదో ఇది చేశాడు, అది నుంచి వాడు కాస్త రిలాక్స్ అయ్యి వచ్చాడు. రిలాక్స్ కాదు, వాడు ఒంటికి రెస్ట్ తీసుకున్నాడు. ఇలా ఏదో అనుకుంటాం. అది అంటే పర్సనాలిటీ లేదా దేహం అనేటువంటిది డామినేట్ చేస్తుంది సోల్ కన్నా ఆ విషయాలు. ద లైఫ్ ఆఫ్ ది సోల్ ఈజ్ హిడెన్. సోల్ యొక్క లైఫ్ అంటుండేది హిడెన్ అయిపోతుంది, పర్సనాలిటీ అంటుండేది రివీల్ అవుతుంటుంది. అది ఇది క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నటువంటి వాటి లైఫ్ ఈ రకంగా వెళుతుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ చెప్తారు మనకి, యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతున్నటువంటి వాడు అంటే తులారాశి వాడు మేషరాశితో అనుసంధానం చెందడం, వృశ్చిక రాశి వాడు వృషభంతో అనుసంధానం చెందడం. ఇందాక వృషభం వృశ్చికంతో అనుసంధానం చెందడం చెప్పారు. అంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వాడికి వృశ్చిక రాశి వాడి ప్రభావం ఏ రకంగా పడుతుంటుంది అనేటువంటి రాశి మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి వృషభ రాశి యొక్క ఎలా వీడిని అట్రాక్ట్ చేస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు చెప్తున్నాను. అలా అలా వస్తాం అన్నమాట ఇప్పుడు రివర్స్గా. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇస్ తుల మేషం, Libra Aries. The achieved equilibrium at the point of rest provides the mental impetus for soul control. Passion is transmitted into love, and initial desire of Aries becomes the full expression of love wisdom. Desire to manifest becomes the aspiration to be. అంటే కింద నుంచి కొండెక్కుతున్నాడండి, ఒక్కొక్క మెట్టు కొండెక్కుతున్న వాడికి భక్తిభావములు సూక్ష్మత్వం కలిగి ఉండడం, ఉత్తరాయణంగా వీడు జీవించడానికి ఏర్పాటు చేసుకోవడం, దైవత్వము ఇలాంటివి ఎక్కువగా ఉంటుండే రివర్స్లో వెళ్తున్నటువంటి సాధకుడికి. కనుక ఇప్పుడు తులారాశి వాడు రివర్స్గా వెళుతున్నాడు నాశనం చేరడానికి. అందుకని వీటిలో ఎలా ఉంటుంది? హెచ్ఓడి ఈక్విలిబ్రియం. రివర్స్ వెళ్తున్నాడు కదా, దట్ మీన్స్ ఈ దట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం లేకపోతే వాడు అక్కడి నుంచి వృశ్చిక రాశిలో పడతాడు. ఈక్విలిబ్రియం చేరాడు కాబట్టి తులారాశిలో ఉన్నాడు, ఇక్కడి నుంచి కన్యకు ఒక అడుగు వేస్తున్నాడు, మెట్టు ఎక్కుతున్నాడు. The achieved equilibrium at the point of rest provides the mental impetus for soul control. At the point of rest provides the mental impetus for soul control. వీడి యొక్క మెంటల్ ప్లేన్ ఎలా ఉంటుందంటే సోల్ యొక్క ఆధీనంలో వెళుతున్నాడు ఎప్పుడు వీడు ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు. అంటే వీడి మనస్సు నిశ్చలంగా ఉంటే, ఇక్కడ కూడా చెలించిపోకూడదు, అటు ఇటు విషయాలకి వాటి చెలించిపోకుండా నిశ్చలంగా ఉంటే వీడి మనస్సు సోల్ యొక్క ఆధీనంలో ఉండి పనిచేస్తుంటుందండి అని చెప్తున్నాడు. అది తులా నుంచి మేషానికి అనుసంధానం చెందినటువంటి వాడు. తర్వాత ప్యాషన్ ఈజ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ లవ్. ప్యాషన్ ఈజ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ లవ్. ప్యాషన్ అంటే అది చేసేద్దాం ఇది చేసేద్దాం ఇలా ఉంటూ ఉంటుంది కదా, అది నెమ్మదిగా వీళ్ళలో ప్రేమ అన్నటువంటి దానిగా వ్యక్తం అవుతుంది. ప్రేమ అన్నటువంటిదిగా ఉంటూ అండ్ ద ఇనిషియల్ డిజైర్ ఆఫ్ ఏరియస్ బికమ్స్ ద ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. డిజైర్ ఎక్కువ ఉంటుంది కదా ఏరీస్లో. డిజైర్ అంటే సృష్టి చేద్దాం అన్నటువంటిది ఒక ఇది ఫస్ట్. సో డిజైర్ నేచర్ అన్నటువంటిది వీళ్ళలో నెమ్మదిగా లవ్ విజ్డమ్గా కన్వర్ట్ అవుతుంది ఏరీస్ వాడికి. అది జరుగుతుంది. లవ్ విజ్డమ్గా కన్వర్ట్ అయ్యి డిజైర్ టు మేనిఫెస్ట్ బికమ్స్ ద ఆస్పిరేషన్ టు. సృష్టి చేద్దాం అన్నటువంటి భావం నుంచి, ఈ పని చేద్దాం అన్నటువంటి భావం నుంచి వీడిలో ఒక కొత్తమైనటువంటి భావంకై వీడి యొక్క మనస్సు ఇవన్నీ కూడా దానిపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆ రకంగా ఉంటాడు. తులారాశి వాడు మేషరాశితో అంటే తులారాశిలో పుట్టాడు అనుకోండి, వాడి మీద మేషరాశి ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మీరు బేసిక్ ఒక ట్రయాంగిల్ వేసుకోవచ్చు. మేషము ఉదాహరణకి తులారాశిలో పుట్టినటువంటి వాడికి మేషరాశితోటి అలాగే దాని పక్కన ఉన్నటువంటి రాశితోటి ఈ మూడు ఒక ట్రయాంగిల్ అని చెప్తారు మనకి కాస్మిక్ ఫైర్లో. ఈ మూడు ఒక ట్రయాంగిల్. సో ఈ రాశికి పక్కన ఉన్నటువంటి రాశి ప్లస్ దీనికి ఎదుర్కొన్న ఉన్నటువంటి రాశి ప్లస్ ఈ రాశి, ఈ మూడు ఒక ట్రయాంగిల్. అంటే వీడి మీద ఎక్కువ ప్రభావం చూపేటువంటి, ఉదాహరణకు మన పక్కింటి వాడు, మన ఎదురింటి వాడు, మనం, ఇది ఎక్కువ ఒక ట్రయాంగిల్గా పనిచేస్తుంటుంది మన మీద.
ఆ సందు చివర ఉన్నటువంటి వాడిది తక్కువ ఉంటుంది. డోర్ దిగానే మన ఎదురింటి వాడు లేదా ఇటు పక్కింటి వాడు మనం ఇది ఎక్కువగా ఉంటుంది మనలో. సో ఆ రకంగా తులారాశి వాడికి మేషరాశి వాడితోటి ఈ రకంగా ఉంటుంటుంది అన్నమాట. లవ్ విజ్డమ్ అన్నారు, దాంట్లోకి ఎక్కువగా ఇది అవుతుంటుంది. డిసైర్ టు మేనిఫెస్ట్ బికమ్స్ ద ఆస్పిరేషన్ టు బి అని చెప్పారు. నెక్స్ట్ స్కార్పియో టారస్, ది ఫైనల్ విక్టరీ ఆఫ్ సోల్ ఓవర్ ఫార్ డెత్ అండ్ డార్క్నెస్ డెమాన్స్ట్రేట్ యాజ్ లైఫ్ అండ్ లైట్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎనర్జీ రిలేషన్షిప్. వీడిలో వృశ్చికం నుంచి వృషభానికి వీడు ఇదవుతున్నాడు, వృషభంతో అనుసంధానం దొరుకుతుంది కాబట్టి వీడికి వృషభ రాశి యొక్క కిరణములు వృశ్చిక రాశి మీద అలా పడుతుంటాయి. వృషభ రాశి యొక్క కిరణాలు పడటం ప్రభావం ఎక్కువగా ఉంటుంటే నెమ్మదిగా వీడిలో ఈ రకంగా మార్పు అనేటువంటిది వస్తుంది. అది చెప్తున్నారు. ఏంటి వస్తుంది వీడికి? ద ఫైనల్ విక్టరీ ఆఫ్ సోల్ ఓవర్ ఫారం. సోల్ అనేటువంటిది ఫారం మీద పూర్తిగా ఆధిపత్యం వహించి పూర్తిగా స్వామిత్వం సాధించి ఉన్నటువంటి స్థితి వీడికి సిద్ధిస్తుంది. అంటే అక్కడి నుంచి ఒక కిరణాలు అలా వీడి మీద అలా పడుతూ ఉంటాయి. సాధన కూర్చుంటే పైన ఉన్నటువంటి వృషభ రాశి యొక్క కిరణాలు వీడి మీద అలా పడుతుంటాయి, నీలవర్ణపు కిరణములు. డెత్ అండ్ డార్క్నెస్ డెమాన్స్ట్రేట్ యాజ్ లైఫ్ అండ్ లైఫ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎనర్జీ రిలేషన్షిప్. మీరు అందు గురించి మీరు ఏం చేయొచ్చు అంటే, ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వృశ్చిక రాశి వాడు ఉన్నాడు అనుకోండి, మనం అక్కల్ట్ మెడిటేషన్స్లో కలర్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏ రాశికి ఏ రంగు కూడా ఇచ్చారు. సో అవి బేసిక్గా ఇవి గుర్తుపెట్టుకోండి. వృశ్చిక రాశి వాడు ఉంటే వాడి ఇంట్లో మీరు వీలైతే వాడిని లైట్ బ్లూ కలర్, ఈ నీలవర్ణం ఇది ఎక్కువగా వాడిని ధ్యానానికి పెట్టుకోమని, ధ్యానం చేసుకోమని, లేదా వాడి రూమ్ ఎక్కువగా నీలవర్ణంగా పెట్టుకోమని చెప్పండి. నెమ్మదిగా వాడి మీద వృషభ రాశి యొక్క ప్రభావం వాడి మీద ఎలా పనిచేస్తుంది. వృశ్చిక రాశి అంటే చెప్పుకున్నాం మనం ఇందాక. సో వాడి మీద ఎక్కువగా నీలవర్ణం అంటుండేది ఎక్కువగా పడుతుండేటికి నెమ్మదిగా వాడి మీద వృషభ రాశి ప్రభావం చూపడం అంటుంటే జరుగుతుంటుంది. నెమ్మదిగా వృషభ రాశి కిరణాలకు వీడు ఆకర్షితులు అవుతాడు. ఆ రహస్యాలు ఆ సాధన అంటుంటే వీడికి నెమ్మదిగా దాంట్లోకి ఎలా ఆడిపోతుంటాడు. కలర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి, అందుగురించి కలర్ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. చక్కగా కలర్స్ని తెలుసుకోండి, దాన్ని చక్కగా ఆచరణలోకి పెట్టుకోండి. చాలా సాధనకి ఎంతో ఇది కలర్స్. డెత్ అండ్ డార్క్నెస్ డెమాన్స్ట్రేట్ యాజ్ లైఫ్ అండ్ లైట్. వీళ్ళు డెత్ డార్క్నెస్ వృశ్చిక రాశి అంటే ఆ రెండు కూడా పోయి వీటిలో నెమ్మదిగా లైఫ్ లైట్ అనేటువంటివి వస్తాయి. లైట్ ఆస్పెక్ట్, లైఫ్ ఆస్పెక్ట్, లైఫ్ అండ్ లైట్ అన్నమాట. యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎనర్జీ రిలేషన్షిప్. ఎనర్జీ అనేటువంటిది అంటే పైన ఉన్నటువంటి వృషభ రాశిలో ఉండేటువంటి ఎనర్జీ చాలా నీలవర్ణం కదా. శ్రీకృష్ణుడు, తర్వాత శివుడు, ఇవన్నీ చెప్పేటువంటి రాశులన్నీ కూడా మనకు వృషభ రాశి. అందులోంచి శివుడు పక్కన ఎద్దు వేస్తారు, వృషభ రాశి అంటుండేది అక్కడ అర్థం. ఎద్దు అదే నంది, నంది యొక్క దీంట్లో నుంచి ఆ కొమ్ముల్లో నుంచి శివుడిని చూడాలండి అన్నారు. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ వృషభం. సో త్రూ వృషభం యూ హ్యావ్ టు అప్రోచ్ లార్డ్ శివ. అది మనకి ఇచ్చినటువంటి రహస్యాలు అక్కడ చాలా ఇచ్చారు. దీని గురించి కంఠం ఇక్కడ ఉంటుంది, ఆయనకి పాయిజన్ అంతా ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ వృషభ రాశి. ఎందుకు ఇక్కడే ఉండిపోయింది? ఇక్కడే ఉండిపోవచ్చు నోట్లో, ఇక్కడ ఇదంతా వృషభ రాశి. ఈ నోటు అంతా కూడా ఇక్కడ ఇదంతా కూడా వృషభ రాశి. అదే పాయిజన్ అంతా ఇక్కడ ఆపేశాడు ఆయన. అదే ఇక్కడ పాయింట్ వచ్చింది. డెత్ అండ్ డార్క్నెస్ డెమాన్స్ట్రేట్ యాజ్ లైఫ్ అండ్ లైట్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఎనర్జీ రిలేషన్షిప్. ఈ ఎనర్జీ రిలేషన్షిప్ వల్ల ఏమవుతుంది? పాయిజన్ అనేటువంటిది ఆగిపోతుంది, లైఫ్ లైట్ అది ప్రభావం చూపుతుంది. అదే ఈశ్వరత్వం. ది డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ బికమ్స్ రేడియంట్ సన్. డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ బికమ్స్ ది రేడియంట్ సన్. పాయిజన్ ఇక్కడ ఆపేశాడు కాబట్టి ఈ బికమ్స్ ది రేడియంట్ సన్. జీవితం అనేటువంటిది చాలా కాంతమయమైనటువంటిది, చాలా ఇది సిద్ధ్యం పడుతుంది. గురించి త్రయంబకం చదువుతాం మనం. అంటే మనకి మృత్యుంజయత్వం అనేటువంటిది అందించేటటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి వృషభ రాశిలో ఉన్నటువంటి ఈశ్వరుడు మృత్యుంజయత్వం కలిగిస్తాడు. అంటే అపమృత్యు అనేటువంటిది అందిస్తాడు అన్నమాట. చనిపోవడం అనేటువంటి భావం వీడిలో తొలగిపోతుంది, చక్కగా వెలుగులో వీడు నివసిస్తాడు. అది జరుగుతుంది. అందు గురించి మీరు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడిని మీరు చక్కగా రోజు అభిషేకం చేయమని చెప్పచ్చు మీకు. లేదా వాడికి కొందరికి జబ్బులు ఇలాంటివి అలా కమ్మేస్తుంటాయి. ఒకటేదో ఇదో టెస్టులు చేయించండి అంటారు, అదేదో టెస్టులు చేయించుతారు.
అవన్నీ ఇవో కొంచెం తేడాగా వచ్చినాడు ఇంకోటి ఏటోస్ అంటారు. ఇలా వాటిలో ఒక పాము చుట్టూ ఉన్నట్టు అలా హాస్పిటల్ చుట్టూ చూడు ఇలా చుట్టేస్తుంటాడు. ఏమిటో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ అంటారు. ఏం తెలియదురా అంటే ఏం తెలియదు అర్థం కాదు. అలా తిరుగుతూనే ఉంటాడు. రోగం తగ్గదు, డబ్బులు అయిపోతూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతుంది. అందు నుంచి మీరు అలాంటి వాడికి ఏం చెప్తామంటే మనం రోజు అభిషేకం చేయని చెప్పాలి. మనం తప్పకుండా చెప్పాలి వాడికి. అభిషేకం రాదు, కేవలం త్రయంబకం చదువుకో, అది కూడా రాదు, ఓం నమః అని చెప్పి ఒక 10 నిమిషాలు శివుడి మీద జలములు పోయి ఆ జలాలు స్వీకరించు అని చెప్తాం మనం. దీనివల్ల ఏం జరుగుతుందంటే వృశ్చిక రాశిలో ఉంటుంటాడు వృషభ రాశి యొక్క కిరణములు వాడి మీద అలా పడుతుంటాయి. అవి ఎప్పుడైతే పడడం జరుగుతుందో నెమ్మదిగా వీడు ఇది పెడతాడు, దానిలో పెడతాడు. అప్పుడు వీడు చక్కగా ఆ లైఫ్ ఆస్పెక్ట్, జీవితానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా ఆ లైఫ్ ఆస్పెక్ట్ అంటే వీడికి అలా అందుతుంది. అది జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ సాజిటేరియస్ జెమిని. The result of this related pair of opposites is that there is one pointed soul effort, spiritually directed activity, and a demonstrated readiness for initiation. But already Sagittarius is one pointed person. One pointed గా ఉన్నటువంటి వాడు ఈ పేర్ ఆఫ్ ఆపోజిట్స్ లో వీడు ఏం జరుగుతుంది వీడికి? దెర్ ఈస్ వన్ పాయింటెడ్ సోల్ ఎఫర్ట్. సోల్ ఎఫర్ట్ అనేది వన్ పాయింటెడ్ గా వెళుతుంటుంది. Spiritually directed activity and a demonstrated readiness for initiation. Spiritually directed activity. సో లోపల నుంచి సోల్ ఒక యాక్టివిటీ అంటుంది వీడికి అందిస్తుంది. ఆ యాక్టివిటీ పరంగా వీడి లైఫ్ అలా వెళుతుంటుంది. వెళుతూ డైరెక్టెడ్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ రెడీనెస్ ఫర్ ఇనిషియేషన్. సోల్ నుంచి అందింపబడినటువంటి యాక్టివిటీ కాబట్టి హీఈస్ రెడీ ఫర్ ఇనిషియేషన్గా ఉంటాడు. ఎక్కడ? ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడికి. There is waning of the power of form and the waxing of the life of the soul. ఫారం ఆస్పెక్ట్ అంటుండేది అలా తగ్గిపోతుంటుంది, సోల్ ఆస్పెక్ట్ అంటుండేది అలా పెరిగిపోతుంది. ఎప్పుడైతే అది ఎక్కువగా పెరిగిపోతుంటుందో వీడు ఇనిషియేషన్కి చాలా దగ్గరగా పెడుతున్నాడు అనేటువంటిది అర్థం. మనం కళ్ళు మూసుకోగానే మనకు ఫారం ఆస్పెక్ట్ గుర్తొస్తుంది అంటే మనం ఇనిషియేషన్కి చాలా దూరంగా ఉన్నాం అనేటువంటిది అర్థం. అంటే కళ్ళు మూసుకోగానే సోల్ ఆస్పెక్ట్లోకి విచ్చుకుంటున్నట్టు అని అనుకుంటే వీడు ఇనిషియేషన్కి దగ్గరగా వెళుతున్నాడు అని అర్థం. దట్ ఈస్ సాజిటేరియస్ జెమిని ఆ రకంగా. నెక్స్ట్ ఈస్ క్యాప్రికార్న్ క్యాన్సర్. ద ఇనిషియేట్ నౌ చూజెస్ టు ఇన్కార్నేట్ అండ్ పాసెస్ ఫ్రీలీ. ఇప్పుడు హీస్ ఆల్రెడీ ఆయన ఇనిషియేట్ స్థితిలో ఉన్నాడు. సో మకర రాశి వాడు కదా, హీస్ ఆల్రెడీ ఇనిషియేట్ అండ్ హీస్ ఇన్ రివర్స్ డైరెక్షన్, సాధకుడు వీడు. అందు గురించి మకర రాశి గురించి హీస్ ఇనిషియేట్ అని అన్నారు. ఇక్కడ ఇనిషియేట్ అయి ఉన్నాడు. ఇందాక చెప్పినవాడు వాడు ఇనిషియేషన్కి దగ్గరగా ఉన్నాడని చెప్పారు. దానికి పైన మకర రాశి కాబట్టి వీడు ఈజ్ ఆల్రెడీ అని ఇనిషియేట్. వీడు ఇనిషియేట్ అయి ఉన్నాడు కాబట్టి వీడు ఎక్కడ పుడతాం, ఎక్కడ ఏ ఊరు వెళ్ళి ఎవరికి మనం చక్కగా అక్కడ మనం వీళ్ళందరికీ కూడా మనకు తెలిసినటువంటి వేద విద్య పంచుదాం, లేదా చక్కగా అక్కడ పూజాది క్రతువులు మనకు తెలిసినటువంటి పరిచయం చేద్దాం, లేదా మాస్టర్ గారు ప్రేయర్ చేద్దాం, లేదా మందులు ఇద్దాం అన్నటువంటి భావంగా వీడు ఉంటాడు. బికాస్ ఈజ్ ఆల్రెడీ ఇనిషియేట్. వీడు అన్నీ నేర్చుకుని ఉన్నాడు. మకర రాశి వాడు కదా, అన్నీ నేర్చుకుని ఉన్నాడు చక్కగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించింది. ఏ ఊరు వెళితే ఆ ఊరు వెళ్ళి అక్కడ చక్కగా దుకాణం పెట్టేస్తాడు, చక్కగా మాస్టర్ గారు ఫోటో పెట్టేస్తాడు. 10 మందికి వీడికి తెలిసినటువంటి ఆఫీసులో ఉన్నటువంటి వాడు వీడికి అందరికీ పరిచయం చేస్తాడు. ఏమండి రండి వీలైతే అంటాడు. వచ్చిన వాడిని కలుపుకుంటాడు, రాని వాడిని వదిలేస్తాడు, అంతే. అలా ఉంటాడు అన్నమాట. తెలియజెప్పడం వీడి కార్యక్రమంగా వీడు వెళ్తుంటుంది. అట్ వెల్ త్రూ అది అండ్ passes freely and at will through both doors. He is at will at both doors. వేరే ఊరు వెళ్ళడానికి చక్కటి డోర్ ఓపెన్ ఉంటుంది. పైన ఉన్నటువంటి ఊర్ధలోకాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారితో వీడికి డోర్ ఓపెన్ ఉంటుంది. 2 డోర్స్ వీడికి ఓపెన్ ఉంటాయి. ఎటు కావాలంటే అటు వెళ్తాడు వీడు. బోత్ డోర్స్. ద పుల్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ సూపర్సీడెడ్ బై ది ఫ్రీ చాయిస్ ఆఫ్ ద సోల్. ద పుల్ ఆఫ్ మ్యాటర్ ఇది ఫ్రీ చాయిస్ ఆఫ్ ద సోల్గా ఉంటుంది. సోల్ వీడిది ఫ్రీ చాయిస్గా ఉంటుంది, కానీ వీడు నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించండి, ఇక్కడ ఇప్పించండి, సిటీలో అయితే మంచిది కదా, చాలా కంఫర్ట్స్ ఉంటాయి, అలా ఉండదు వీడిది. ఇది దట్ ఫ్రీ చాయిస్ ఆఫ్ ద సోల్గా ఉంటుంది. వచ్చినటువంటి దాన్ని చక్కగా ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకున్నవాడుగా వీడు నిలుస్తాడు. వీడు అంటే వీడికి ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఊరుని చక్కగా పరిపూర్ణంగా వీడు ఆనందంతో స్వీకరిస్తాడండి. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా అక్కడ 10 మంది ఉంటారు, చాలు మనకు వేరేవాడు చేయాలనేటువంటి భావం ఎందుకు? హైదరాబాద్ అయితే మనకి ఎక్కువ లాభం అంటే అందుగురించి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్నానండి, అవసరం లేదు.
ఎక్కడ నువ్వు ట్రై చేయక్కర్లేదు వీడు సోల్ బాగా అవగాహనలో పెట్టుకోండి. తెలియనటువంటి వాడు భగవద్ అనుగ్రహం అంటాడు. తెలుసుకోగలిగినటువంటి వాడు సోల్ సాధన అటువంటి చేసుకోవడానికి ఈ ఊరు నిర్ణయం పడింది. ఆ సాధన అటువంటిది ఆ ఊరిలో మనం చేసుకోవడానికి ఆ ఊరిలో మనం చేయడం అంతే. అప్పుడు దాన్ని చక్కగా వీడు ఆస్వాదిస్తాడు. అని చెప్తే ఈ ఊరు అనుకున్నానండి ఆ ఊరు వచ్చిందని వీడు బాధపడడం ఉంటుంది. ఎందుకంటే వీడు అనుకునే ఊరు ఒకటి ఉంటుంది, వీడు వచ్చేటువంటి ఊరు ఒకటి ఉంటుంది. వీడికి అనుకునేటువంటి ఊరంతా కూడా వీడి యొక్క పర్సనాలిటీ బేస్డ్గా వెళ్ళేటువంటిది. వచ్చినటువంటి ఊరు వీడు సోలికి సంబంధించినటువంటి ఊరు అది. అందు గురించి వచ్చినటువంటి దాన్ని మనం స్వీకరించాలి. అనుకున్నటువంటి దాని గురించి మనం కొంచెం మన సాధన మన బ్రీడింగ్ ఇదంతా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనం కోరుతూ ఉంటాం కదా, కోరినటువంటివి కాదు పొందేవి మనం ఇవ్వబడినవి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను నీవు అనేటువంటి చాప్టర్లో చాలా మనకి బోధ వైభవంలో చాలా అద్భుతంగా ఉంటుంది. నీవు కోరినవి కావాలని నేను ఇచ్చేది కావాలనుకుంటే చాలా అద్భుతం వర్ణన అదంతా కూడా మనకి. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఫారెన్ లైఫ్ బికమ్స్ ఏ కాన్షియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ సర్వీస్. కాన్షియస్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ సర్వీస్గా ఉంటుంది. ఏంటి దేహం అనేటువంటిది కాన్షియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్వీస్గా ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వాడికి వీడితోటి వివాహం అయింది, ఏది కర్కాటకంతో. అప్పుడు ఏమవుతుంది, ఫారెన్ లైఫ్ సోల్ తోటి చక్కగా సోల్ చెప్పినటువంటి విధంగా ఉంటుంది. సోల్ చెప్పినంతసేపు అది చక్కగా ఫారం అనేటువంటిది చక్కగా సహకారంగా ఉంటుందండి. అంతే. నలుగురికి అన్నం పెట్టేసి నేను ఇంక చేయలేను నాకు టైం అయిపోయింది అలా ఉండదు. సోల్ ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు పెట్టి సేవ చేస్తారు. అలా ఉంటుంది అనమాట అక్కడ. నెక్స్ట్ ఈజ్ Aquarius Leo. Personality interests as an expression of the individual are submerged in the good of the whole. ఇప్పుడు ఒక పర్సనాలిటీ ఇంట్రెస్ట్ అన్ని కూడా గుడ్ ఆఫ్ ది హోల్కి మెర్జ్ చేసేస్తాడు. అంటే 10 మందికి ఏదైతే బాగుంటుందో అదే వీడు కోరికగా ఏర్పాటు చేసేసుకుంటాడు సాధనలు. అంతే, వేరేది ఉంటుంది వీడి దాంట్లో. Personality interests as an expression of the individual are submerged in the good of the whole. Selfish individual man becomes the world server, heights of noted service, and then reached in both sides. Heights of noted service. అంటే ఏ సేవ అయితే కనుక హైట్స్ ఆఫ్ నోటెడ్ సర్వీస్ యొక్క పరమావధి ఏమిటి? ఉదాహరణకు వీడికి అన్నం పెడుతున్నాను, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఇట్? వాళ్ళు ఏం మార్పు రావాలని నువ్వు కోరుతున్నావు? హైట్స్ ఆఫ్ నోటెడ్ సర్వీస్. అంటే వాడు కడుపు నిండితే చాలు, ఓకే, అంతవరకు నువ్వు కోరుకుంటే ఫైన్. బట్ ఒక పరమ గురువు వాడు కోరేటువంటిది వీలుగా ఉంటుంది. వాడు కేవలం వాడు కడుపు నిండితే నాకు సరిపోదు, వాడు మారాలి, వాడు వ్యక్తి మారాలి, అది నాకు కావాలంటారు పరమ గురువు. సో అందు గురించి హైట్స్ ఆఫ్ నోటెడ్ సర్వీస్ ఆర్ దెన్ రీచ్డ్ బోత్ సైడ్స్. అది ప్రధానంగా వర్తిస్తుంటుంది. Pisces Virgo, the form reveals and releases the indwelling soul. గురించి మనం అన్నదానం చేసిన మనం పెట్టేటువంటి అన్నం వాడు తిన్నట్టు అంటే వాడిలో రావాల్సినటువంటి మార్పు చక్కగా సోల్లో వాడు విచ్చుకునేటువంటి మార్పు వాడిలో రావాలి అంటే భావంతో మీరు అన్నదానం చేయండి. లేదా మీరు ఒక కుంకుమ పొట్లం ఇవ్వండి, లేదా 4 అక్షంతలు ఇవ్వండి వాడి చేతికి, లేదా ఒక విభూతి పొట్లం ఇవ్వండి. మీ ఇష్టం ఏదైనా సరే, ఈ భావంతో మీరు ఏది చేసినా సరే వాడికి అది అప్లిఫ్ట్మెంట్కి దారి. కేవలం పనిచేయడానిగా చేసేస్తే వాడికి కడుపు నిండుతుంది, నీకు ఏదో కొంచెం పుణ్యం వస్తుంది, 5 రూపాయలు పుణ్యం వస్తుంది అనుకోండి. అదే మీరు ఈ భావంతో చేస్తే దానికి 100 రెట్లు వస్తుంది. అట్లా అది తేడా ఉంటుంది. భావమే ప్రధానం. You will therefore note that when the pull of the energies pouring into and through the sign of the zodiac is in the direction of form expression, then the result of interplay between the opposite signs leads to some aspect of definite personality manifestation. This being అదే మనకి మెయిన్గా ఏంటంటే క్లాక్ వైజ్గా మూవ్ అవుతూ ఇలా వెళ్తున్నటువంటి ఇందాక చెప్పినటువంటి దాంట్లో పర్సనాలిటీ అనేటువంటిది ఎక్కువగా అది ప్రభావం చూపుతుంటుంది. ఇది రివర్స్గా వెళుతున్నటువంటి దాంట్లో సోల్ ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. మరి రివర్స్ డైరెక్షన్లో వెళుతున్నటువంటి వాటిలో సోల్ ప్రభావం చూపుతుంటుంది. ఉదాహరణకు వీడు తులారాశిలో ఉన్నాడు అనుకోండి. తులారాశిలో జన్మించినటువంటి వాడికి జర్నీ ఏదో వృశ్చిక రాశి వైపున వెళ్తుంది, ఇటు కన్యా రాశి వైపున వెళ్తుంది.
వీడికి ఇటువైపు పెడుతుంటే ఇవి వర్తిస్తాయి, ఇటువైపు పెడుతుంటే అవి వర్తిస్తాయి అట్లా. When the life tendency is being withdrawn from the form and the soul is in process of revelation, అంటే వీడు ఎటు వెళ్తున్నాడు అది వాడు ప్రశ్న వేసుకోవాలి వాడికి. మన డైరెక్షన్ ఎటు వెళ్తుంది, సోల్ వైపు వెళ్తుందా, అయితే నువ్వు తులలో ఉన్నావు కదా, నీ కన్య వైపు నీకు ప్రభావం చూపుతుంటుంది నీ లైఫ్లో. పైన ఉన్నటువంటి ఏరీస్ వీడిని లాగుతూ ఉంటాడు, అది జరుగుతుంది. లేదంటే వీడు తులలో అనేటటువంటి వృశ్చికం వైపు వెళ్తున్నాడు అనుకోండి, వృశ్చికం వీడు లాగేస్తుంటాడు, అది జరుగుతుంది. Is in process of revelation, then there is soul or egoic emphasis, and this again is determined as to quality by the nature of the egoic ray. దాన్ని ఏమన్నారంటే దాన్ని పర్సనాలిటీ రే ప్రభావం చూపుతుంది అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఈగోయిక్ రే ప్రభావం చూపుతుంది అంటారు. సో ప్రతి వాడికి కూడా ఒక పర్సనాలిటీ రే, ఒక ఈగోయిక్ రే, ఇవన్నీ మనం ఎసాట్రిక్ సైకాలజీలో మనం చెప్పేసుకున్నాం ఆ విషయాలు. సో పర్సనాలిటీ రే ప్రభావం చూపుతుంటే వాడిది క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటుందండి జ్యోతిష్యంలో, ఈ రాశి చక్రాల్లో. వాడికి ఈగోయిక్ రే ప్రభావం చూపుతుంటుంటే వాడిది యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తుంటుంది వాడి డైరెక్షన్, అంతే సింపుల్గా అది చెప్తున్నాను. Here again will appear the necessary for a knowledge of the point in evolution of the individual whose horoscope is under consideration. I would indicate at this point that in studying any of the signs, it will be wise to study at the same time its opposite or consummating sign. మీరు ఈ సైన్ చదువుతుంటే దీని ఎదురుగా ఉండేటువంటి సైన్ చదువుకోవాలి. అంటే ఏంటి, మీరు మేషాన్ని చదువుతున్నారు అనుకోండి, దాని ఎదురుగా ఉండేటువంటి తులారాశిని నెక్స్ట్ చదువుకోండి. అప్పుడు మీకు అవగాహనలోకి వచ్చేటువంటిది వేరుగా ఉంటుంది. అలా కాకుండా మీరు మేషం తర్వాత వృషభం చదువుతున్నారు అనుకోండి, మీకు కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం తేడాగా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా ఆపోజిట్ సైన్ ఎప్పుడు వాడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. సెవెంత్ హౌస్ ఆల్వేస్ ఇది వీడి మీద లగ్నాన్ని ఎక్కువగా అది చూస్తుంటుంది మిగిలినవి కన్నా. అందుగురించి సెవెంత్ హౌస్లో వీడు ఎక్కువగా ఇది అవుతుంటాడు. అందుగురించి సెవెంత్ హౌస్లో ఒక మంచి ప్లానెట్ ఉన్నా ఇదన్నా అది అపోజిషన్లో ఉంటుంది, అది వీడి మీద ప్రభావం చూపుతుంది. వాడు ఓన్ హౌస్ కన్నా ఎదురుండా ఉండేటువంటి మన ఇంటి ఎదురుగుండా గుడి ఉందనుకోండి, ఊరికినే ఏమవుతుంది, మన ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా డోర్ తీసేటి చక్కగా గుడి గంటలు, చక్కగా గుడిలో మంత్రాలు అవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇన్ని కష్టాలు నా గుడి అనేటువంటిది వీడిని అలా లాగుతుంటుంది. వీడికి ఉన్నటువంటి కష్టాల్లో నుంచి హీల్ బి డైరెక్టెడ్ అప్వర్డ్, అది జరుగుతుంటుంది. అంటే కష్టాలు ఆ గుడి తీసేస్తుందంటే ఎంతవరకు తీయాలి అంతవరకు తీస్తుంది. వాడు పూర్వకర్మ ఇవన్నీ వేరు, అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ ఇది ఆ గుడి అనేటువంటిది వీడిని అలా అప్లిఫ్ట్మెంట్గా అలా తీసుకెళ్ళిపోతాడు. అంటే వీడి కష్టం కొంచెం తీరింది, కొంచెం బాగుంది, వెంటనే గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాడు, హాయిగా గుడిలో కాసేపు కూర్చుంటాడు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అప్పటికి. సో అది ఆపోజిట్ సైన్ అనేటువంటిది ఎక్కువగా అది ముఖ్యం మనకి. Horoscope is under, I would indicate at this point that in studying any of the signs, wise to study at the same time opposite or consummating sign, much that I could, or for instance, say in connection with the sign Cancer has already, క్యాన్సర్ గురించి ఆల్రెడీ మన క్యాప్రికార్న్ ప్రభావం చూపుతుందని ఇవన్నీ చెప్పారు కదా, చెప్తాను. క్యాప్రికార్న్ and the same time will be true of all the signs which we are now going to study. It will now to clear to you why the moon and Neptune transmitting the energies of the psychic nature and of form, plus the tendency to eschew through the medium of conflict, rule Cancer so potently, both directly and indirectly. So moon and Neptune, ఈ రెండు కూడా, నెప్ట్యూన్ మూన్, ఈ రెండు కూడా మనకి క్యాన్సర్లో ఇవి ప్రభావం చూపుతున్నాయి. ఆ రహస్యాలు ఇస్తాను. అంటే రివర్స్గా వెళుతున్నటువంటి వాడికి నెప్ట్యూను, ఇటు కింద దిగుతున్నటువంటి వాడికి మూను, ఈ ప్రభావాలు చూపుతుంటాయి. అది ఇక్కడ అర్థం. దే కంట్రోల్ ద ఫార్మ్ అండ్ ద లోవర్ సైకిక్ నేచర్ అండ్ ప్రొడ్యూస్ ద బ్యాటిల్ గ్రౌండ్స్ later to be transmuted into the burning ground, whereon these two face in the final conflict. వీటిని నెమ్మది వీటిని బ్యాటిల్ గ్రౌండ్లో నుంచి బర్నింగ్ గ్రౌండ్లోకి తీసుకెళ్తుంటుంది. అంటే బర్నింగ్ గ్రౌండ్ ఇస్ ఏరియస్, దాంట్లోకి తీసుకెళ్తుంటుంది. సో ఈ బ్యాటిల్ గ్రౌండ్లో నుంచి బర్నింగ్ గ్రౌండ్లోకి వెళ్తుంటాడు. their higher correspondence, the soul and spirit for matter is spirit at its lowest point and spirit is matter at its highest. అంటే స్పిరిట్ యొక్క లోయెస్ట్ మేనిఫెస్టేషన్ అంటే మ్యాటర్ యొక్క హైయెస్ట్ మేనిఫెస్టేషన్ అంటే as matter it is spirit. ఇదే క్యాన్సర్ క్యాప్రికార్న్ యొక్క రహస్యం అండి అని చెప్తున్నారు. క్యాన్సర్ క్యాప్రికార్న్ ఏంటి,
it is matter. Spirit at its lowest, matter at its highest is Capricorn. అది అంటే భౌతికంగా ఉన్నటువంటి దాని యొక్క అతి స్థూలత్వం స్పిరిట్ ఆస్పెక్ట్. స్పిరిట్ ఆస్పెక్ట్ యొక్క అతి సూక్ష్మత్వం అంటే ఇది మ్యాటర్ ఆస్పెక్ట్. సో ఆ రకంగా అంటే మ్యాటర్ అట్ ఇట్స్ హైయెస్ట్ is spirit. Spirit at its lowest is matter. అది క్యాన్సర్ క్యాప్రికార్న్ అన్నారు. క్యాన్సర్ అండ్ క్యాప్రికార్న్ రిలేషన్. When to these potent influences is added, the force of the seventh ray produces a synthesis of expression upon the physical plane. ఈ రెండింటి యొక్క సమ్మిశ్రం ఎప్పుడైతే జరుగుతుంటుందో సెవెంత్ రే భూమి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుందండి అని అంటున్నారు. అండ్ ఆఫ్ ది థర్డ్ రే ప్రొడ్యూసింగ్ ఇంటెన్స్ యాక్టివిటీ ఇన్ మ్యాటర్స్. థర్డ్ రే ఇస్ యాక్టివ్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ మ్యాటర్ ఆస్పెక్ట్. సో అది ఎక్కువ ప్రభావం చూపడుతుంటుంది. సెవెంత్ రే ఎక్కువ ప్రభావం చూపడుతుంటుంది ఎందుకంటే సూక్ష్మత్వముగా ఉంటున్నది స్థూలత్వం మీద దాని యొక్క ప్రభావం అంటున్నది పరిపూర్ణంగా పడుతుంటుంది. కాబట్టి సెవెంత్ రే ఆస్పెక్ట్ అంటే మ్యాటర్ని టచ్ చేస్తే ఇప్పుడు సూక్ష్మత్వంలోకి వెళ్ళాలి. కింద బటన్ నొక్కితే లిఫ్ట్ ఎక్కి నుంచి అంటే కరెక్ట్గా పైన లాగాలి ఆ లిఫ్ట్. ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసి ఇస్తున్నాడు సెవెంత్ రే. సో ఇక్కడ థర్డ్ రే అంటున్నది ఎక్కువ చెప్తున్నారు. Will note how in this sign all the energy is concerned sent to bring about the incarnation of the soul in the three worlds of experience and human expression. In the human expression కి కావాల్సినటువంటి ఇది ఈ త్రీ వరల్డ్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అంతా కూడా మనకి కర్కాటక రాశిలో దేహం అనేటువంటిది కట్టి ఇవ్వబడుతుంటుంది. ఈ కట్టి ఇవ్వబడడానికి మ్యాటర్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రభావం కాబట్టి థర్డ్ రే ఆస్పెక్ట్ అంటున్నది ఇక్కడ వర్తిస్తుంటుంది. థర్డ్ రేలో ఉన్నటువంటి వాడికి సెవెంత్ రే లింకప్ అనుకుంటుంది ఉంటుంటుంది కాబట్టి సెవెంత్ రే ఏం చేస్తుందంటే ఫస్ట్ రే తోటి వీడు అనుసంధానం చెందేటువంటి రహస్యాలు వీడికి అందిస్తున్నాడు. సో ఆ రకంగా సెవెంత్ రే అన్నారు ప్లస్ థర్డ్ రే ఆస్పెక్ట్ అని మన కర్కాటక రాశికి చెప్పారు. ది పవర్ ఆఫ్ Venus in this sign tends to make the mind the servant of the personality. వీనస్ ఏం చేస్తుంది? సర్వెంట్ ఆఫ్ ది పర్సనాలిటీగా చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ఎయిడెడ్ బై ద ఫోర్సెస్ ఆఫ్ థర్డ్ రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో వీనస్ అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? టు మేక్ ద మైండ్ ద సర్వెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ. పర్సనాలిటీకి సర్వెంట్గా చేసి పెట్టేస్తాడు. అంటే పూర్తిగా ఈ సృష్టి అనేటువంటి ఈ అట్రాక్షన్లు వీడు అలా ఉండిపోతాడండి. ఎంత వైభవం సృష్టి అనేటువంటిది, ఎంతో వైభవత్వం. ఈ రోజుల్లో మనకి ఇళ్ళ నిర్మాణాలు కానీ సృష్టి ఏర్పాటు కానీ ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం. ఎంత అద్భుతంగా ఇళ్ళు కడుతున్నారు, ఎన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు, ఎంత ఇదిగా తీసుకుంటే ఇవన్నీ మానవుని అలా వీటిలో అలా అట్రాక్ట్ చేస్తుంది. అదంతా పవర్ ఆఫ్ వీనస్. అంటే ఎంత సెన్సిటివిటీలోకి అలా వెళ్ళిపోతుంటే అలా ఇంకా కంఫర్ట్ ఇంకా వైభవం ఇంకా అందం ఇవన్నీ అందించేస్తుంటాడు వీనస్. ఇక్కడ ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వీనస్. దానివల్ల ఏమవుతుంది? ఇల్లు వీడు ఇప్పుడే 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడండి హైదరాబాద్లో. ఇంకో 1 year 2 years సైడ్కి ఇంకా ఎంతో పెద్ద వెళ్ళాట. అదేదో చాలా బాగుంటుంది. అంటే దీనికన్నా అక్కడ ఎక్కువ కంఫర్ట్స్ కనబడతాయి. అది ఎంత అంటే అది 3 కోట్లు 4 కోట్లు. వీడికి కానిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాడికి ఈ ఇల్లు కాదు ఆ ఇల్లు కొందామండి, అది ఎంత కంఫర్ట్ ఉందండి అందులో అంటాడు. దీనికన్నా అందులో చాలా కంఫర్ట్ ఉంది, ఎంత బాగుంది అసలు. సో వీడు 2 కోట్లు సంపాదించిన వాడు నెక్స్ట్ 4 కోట్లకి వెళ్ళాలంటే వీడు ఏమవుతుంది? వీడి యొక్క టైంని ఇంకొంచెం పర్సనాలిటీ వైపు చెప్పాలి వీడు పూర్తిగా. అంటే ఇదివరకు గంట సేపు ప్రేయర్ చేసుకునేవాడు కొంచెం టైం తగ్గించాను పర్వాలేదు. ఎందుకంటే మాస్టర్ శ్రీ గారు ఆయన నామాన్ని ఉచ్చరించుకొని 3 ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చున్నారు. 10 నిమిషాలు పావు గంట కూర్చుంటే చాలా 10 మిగిలిన టైం కూడా మనం దుకాణానికి పెట్టేద్దాం అంటాడు. నమ్మాయి అలా విడిపోతాడు మనసు. అంటే పూర్తిగా భౌతికత్వంలోకి వాటిలోకి అవి ఎలా వీడిని అట్రాక్ట్ చేస్తాయి. And this is aided by the force of the third ray of active intelligence. Thus the stage is set for the appearance of the soul in form. You would find it an interesting study to compare the effects of these ray potencies as they find expression in Cancer upon. సో ఈ థర్డ్ రే క్యాన్సర్ మీద ఈ రకంగా ప్రభావం చూపుతుంటుంది. సెవెంత్ రే కూడా ఈ రకంగా ప్రభావం చూపుతుంటుంది. ఇవి ఒకటి నెంబర్ 1 ఇవి ఎలా ప్రభావం చూపుతాయంటే 2 points లో చెప్తారు. నా ఫస్ట్ పాయింట్ ఇస్ ద అన్ఎవాల్వ్డ్ మ్యాన్ యాజ్ హీ డెమాన్స్ట్రేట్స్ ఫార్మ్ కంట్రోల్. ఒక అన్ఎవాల్వ్డ్ మ్యాన్ మీద ఈ థర్డ్ రే ఇది ఏంటంటే ఫార్మ్ కంట్రోల్ మీద వీడు అలా
దాని మీద స్వామిత్వం సాధించడానికి దానికై వీడు అలా దాంతో కుస్తీ పడుతుంటాడు. ఒక ఎవాల్వ్డ్ మ్యాన్లో ఇదేమవుతుంది, ఇనిషియేట్ అండ్ సేవియర్ యాజ్ హీ డెమాన్స్ట్రేట్స్ సోల్ కంట్రోల్. ఇది ఫారం కంట్రోల్గా ఉంచుతుంది వాడికి, సోల్ కంట్రోల్గా ఉండేవాడు ఇనిషియేట్, వాడు వాడు ఉంటాడు. వాడు సోల్ కంట్రోల్గా ఉండే ద ఫోర్సెస్ విచ్ కంట్రోల్డ్ ద సోల్ while while dominated by foreign becomes the instruments of world service. అది సో సోల్ ఫారెన్ ఆస్పెక్ట్ని డామినేట్ చేసేది ఉంటుంది కాబట్టి వరల్డ్ సర్వీస్కి ఫారంని వాడుకోవడానికి కావాల్సినటువంటి రహస్యాలు ఇస్తుంది. సెవెంత్ రే లింకప్. థర్డ్ రే లింకప్ వీడికి ఫారము దాంట్లో దాన్ని ఏ రకంగా మనం ఇది చేసుకోవాలి అనే భావంలో వాడుకుంటాడు. ఈ రకంగా థర్డ్ రే అండ్ సెవెంత్ రే, ఈ రెండు రేసు ఈ రకంగా వీడి మీద ఈ ప్రభావం చూపుతుంటాయి. దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.